మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న యూరియాపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 63వ జాతీయ రహదారిపై అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 200 బస్తాల DAP 2020 యూరియా బస్తాలను మరియు 4 వాహనాలను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయనే సమాచారం మేరకు పట్టణ పోలీసులు 63వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా 2 వాహనాలలో DAP 2020 యూరియా బస్తాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ బిల్లు లేకపోవడం చేత ఆ యొక్క వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఆన్లైన్ బిల్స్ ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇస్తున్నారు. రైతు తన పట్టా పాస్బుక్ తీసుకువచ్చి ఆధార్ కార్డుతో తంబు పెట్టి అగ్రికల్చర్ నియమ నిబంధనల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎంత పడితే అంత బిల్లు చిట్టీలు లేకుండా ఎక్కడికి పోతున్నాయనే రికార్డు లేకుండా వెహికల్స్ నింపి పంపిస్తున్నారు. రైతుకి ఇచ్చినట్టు లేదు. మేము అడగలే తీసుకొని పోతాను. లక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ నుంచి నేను 17 బస్తాలు తీసుకున్నా సార్. ఓకే, మాకు ఒరిజినల్ బిల్ ఇవ్వలే, మామూలుగా ఓన్లీ వేరే చిట్టి మీద కాగితం రాసి బిల్లు వేసి ఇచ్చింది సార్. మాకు మీరు అడగలేదు మరి GST బిల్లు? ఇక అడిగితే ఇక్కడ మంది బస్తాలు దొరుకుతలేదు సార్. ఇప్పుడు వేరే కాడ కూడా ఏడు అడిగినా కూడా మాకు DAP ఉంటే యూరియా లేదంటుండు, యూరియా ఉంటే DAP లేదంటుండు. రెండు ఏదన్నా సపరేట్ ఇస్తారా అంటే ఇయ్యమని చెప్తుండు మాకు. అందుకని మేము ఇంకొక వేరే కాడికి పోతే అక్కడ బిల్లు సిటీ అడిగితే ఇస్తారో ఇరో అని మేము అడగలేదు సార్. మామూలుగా బిల్లు సిటీ రాసిన మాకు అవసరం రేపు వేసుకుందామని, అందుకని మేము తీసుకొని వెళ్తున్నాం సార్. అంతే. ఈరోజు ఒక 4 వెహికల్స్ దాంతో అందులో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 200 బస్తాల ఫెర్టిలైజర్ దాంట్లో ఉంది. అయితే గత కొద్ది కాలంగా మహారాష్ట్రకు ఇల్లీగల్గా మన చెన్నూరు పట్టణం నుంచి వెళ్ళి కొంత ఈ ఫెర్టిలైజర్ వెళ్ళిపోతుందని చెప్పని సమాచారం మేరకు దానిపైన మేము నిఘా పెట్టేసేసి ఈరోజు మేము ఒక 4 పార్టీలు ఏర్పాటు చేసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్ పెట్టేసేసి అవి హైవే మీద NH63 హైవే మీద వాటిని 4 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అవి మన చెన్నూరు పట్టణానికి సంబంధించిన కామాక్షి ట్రేడర్ నుంచి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్ నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాయి. దాంట్లో పట్టుకున్న వెహికల్స్లో నుంచి వెళ్ళి వెరిఫై చేయగా వారి దగ్గర జస్ట్ ఖాళీ ఎలాంటి ఆన్లైన్ బిల్లు కానీ ఎలాంటివి లేకుండా ఖాళీ వైట్ పేపర్ మీద వాళ్ళకు రాసి చేతితో రాసిన ఇచ్చారు. దానిపైన ఎలాంటి రైతు పేరు కానీ రైతులకు సంబంధించిన కానీ ఎలాంటి నేమ్స్ ఏం లేకుండా వాళ్ళకు ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి అలా ఇచ్చిన వాటిని అవి ఇల్లీగల్గా గుర్తించి ఆ యొక్క 4 వెహికల్స్ 200 బ్యాగ్స్ తో 4 వెహికల్స్ ను అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని పిలిపించేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.